హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ బాదుషా అండి. ఈ బాదుషా బయట మనం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీతో టేస్ట్తో రావాలంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ బాదుషా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. దీనికి నేను ఇలా 1 kg మైదా తీసుకున్నాను. మీకు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకున్నాను. అలానే ఈ మైదాలో కలుపుకోవడానికి ఇలా నెయ్యి తీసుకున్నాను. అలానే బేకింగ్ సోడా, అలానే మనం పిండి ఏ మెజర్మెంట్తో అయితే తీసుకున్నామో దానికి డబల్ షుగర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఇలా ఒక 1 స్పూన్ వరకు బేకింగ్ సోడా అండి, అలానే ఒక చిటికెడు సాల్టు. ఇలా స్వీట్స్లో సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంది. సాల్టు, అలానే వంట సోడా 1 స్పూను. ఇదంతా కూడా ఇలా వేసుకొని ఇందులోకి ఇలా పెరుగుతో మిక్స్ చేసుకుంటే చాలా జ్యూసీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా పెరుగు, అలానే మనం ఇలా కాచి చల్లార్చి పక్కన ఉంచుకున్న నెయ్యి అండి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చక్కగా వాటర్ తడుపుకుంటూ కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా మొత్తం ఇలా కలుపుకొని దీన్ని మళ్ళీ వాటర్ తోటి చక్కగా కలుపుకుందాం. ఈ పిండి అంతా కూడా చక్కగా ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఒక 1/2 అవర్ ఇలా పక్కన ఉంచుకోవాలి. అలా కలిపి పక్కన ఉంచుకున్న పిండిని ఇలాగా ఈ షేప్లో చక్కగా కలిపి ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. అలా చక్కగా చుట్టుకొని పక్కన ఉంచుక ఆ పిండిని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని కుక్ చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఉంటే లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. లేదంటే హై ఫ్లేమ్లో ఉంటే లోపల కుక్ అవ్వకుండానే బయట మాటిపోతుంది. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా కాల్చుకుందాం. అలానే ఇంతలోపు పక్కన పాకానికి మనం ఒక గిన్నె పెట్టుకుందాం. ఇలా పక్కన పాకం రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇందులోకి మనం మైదా 1 kg తీసుకున్నాము. అదే క్వాంటిటీలో చక్కెర కూడా ఒక 1 kg తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఇలా ఇలాచీ తీసుకున్నాను. అలానే ఒక 3 కప్స్ మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఆ వాటర్లోకి ఆ 1 kg పంచదార యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మీరు చక్కెర కొంచెం తక్కువ తినే పని అయితే మీరు కొంచెం తగ్గించి కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ పాకం ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇది తీగ పాకం వచ్చే వరకు ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువ రానవసరం లేదు. జస్ట్ తీగ పాకం అంటే ఇలా మనం చేత్తో ఇలా టచ్ చేసినప్పుడు ఇలా తీగలాగా ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాకం ఈ బాదుషా ఫ్రై అయ్యేలోపు ఇలా గట్టి పడకుండా ఉండడానికి ఇందులో నేను 1/2 లెమను ఇలా పిండుతున్నాను. ఇలా పిండడం వల్ల ఏంటంటే పాకం అనేది గట్ట కట్టదు. ఇలా ఈ లెమను ఇందులో పిండుకొని ఇదంతా కూడా ఇలా ఒకసారి కలిపి ఇలా ఉంచుకుందాం. ఇలా లెమన్ పిండుకోవడం వల్ల పాకం అనేది గడ్డగట్టుకుంటా ఇలానే ఉంటుంది. ఇలాగా ఉండలు చుట్టుకున్న బాదుషా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్తో మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, ఇవన్నీ ఇలా చక్కగా కలుపుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. అప్పుడు స్వీట్ అనేది మనకు జ్యూసీగా చాలా టేస్టీగా చక్కగా కుదురుతుంది.
ఇలా లాస్ట్లో హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇలా అన్నీ తీసి ఆ పాకంలోకి వేసుకోవాలండి. చూసారు కదా, అవన్నీ తీసుకొని ఇలా ఈ పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ఇలా చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఆయిల్లోకి సేమ్ ప్రాసెస్తో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కుక్ అవనిద్దాం. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసి ఈ పాకంలో ఉంచుకున్న ఈ బాదుషా ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇలా ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే పాకం అంతా చక్కగా పీల్చుకుంటుంది. తర్వాత వీటిని ఇలా పక్కన తీసుకుందాం. ఇలా మనం పాకంలోంచి బాదుషా అంతా ఇలా వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా లోపలంతా కూడా జ్యూసీగా కుక్ అవుతుందండి. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇంత కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతాటి అన్నీ కూడా సేమ్ ప్రాసెస్తో ఇలా చేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఇందులో ఇలా వేసుకుందాం. ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇంతకుముందు చెప్పినట్లుగా సేమ్ ప్రాసెస్తో ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, అన్నీ ఇలా వేసుకొని ఇవన్నీ చక్కగా కుక్ అవనిద్దాం. చూసారు కదండి, ఇవన్నీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా కుక్ అయిపోయాయి. ఇవన్నీ కూడా ఇలా ఒక 2 మినిట్స్ లాస్ట్లో హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి చక్కెర పాకం, అందులోకి తీసుకుందాం. చూసారు కదా, ఇదంతా ఇలా ఈ పాకంలోకి ఇలా డ్రాప్ చేసుకుందాం. అన్నీ కూడా ఈవెన్గా ఇలా. ఇప్పుడు ఇవన్నీ సేమ్ ఇదే విధంగా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాకం అంతా కూడా వీటికి పట్టేలాగా ఒక 10 to 20 మినిట్స్ ఇందులోనే ఉంచేద్దామండి. అప్పుడు పాకం అంతా చక్కగా పీల్చుకొని లోపలంతా కూడా స్వీట్నెస్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక 10 to 15 మినిట్స్ వీటిని ఇలా వదిలేద్దాం. చూసారు కదండి, ఎంతో ఎమ్మీ టేస్టీతో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ బాదుషా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు బయట స్వీట్ షాప్లో కూడా ఇంత టేస్టీగా దొరకదు, ఇంత హెల్తీగా, ఇంత టేస్టీగా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్స్ కదా, ఒకసారి ఫెస్టివల్కి స్పెషల్గా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చక్కగా కుదురుతుందండి. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్తో చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. లోపలంతా కూడా జ్యూసీగా, పైన ఇలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్తో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. బాయ్.